తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫామ్ హౌస్ లో ఉన్న తాత నాయనమ్మ సమాధుల సందర్శనకు వెళ్లిన మనోజ్ ను మంచు విష్ణు బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ లోపలికి వెళ్లకుండా గేట్లు మూసేశారు. దాంతో మనోజ్ వెంట వెళ్లిన బౌన్సర్లు గొడవకు దిగారు. ఈ క్రమంలో విష్ణు మనోజ్ బౌన్సర్లు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దారికి కూడా దిగారు. పరిస్థితి చేజారిపోవడంతో అక్కడున్న పోలీసులు రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం మనోజ్ దంపతుల్ని ఫామ్ హౌస్ లోపలున్న తాత నాయనమ్మ సమాధుల్ని సందర్శించేందుకు పంపించారు. వాళ్ళు పంపిస్తే పోదాం, వాళ్ళతో దేనికి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు, అసాధారణంగా జరగకూడదు, దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది, తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాత ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే నా అమ్మగారి బర్త్డే రోజున వచ్చే చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి పొద్దున చెప్పారు, అన్న